స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ బీభత్సంగా స్ట్రిక్ట్ అయింది. డిపెండెన్స్ రానియట్లేదు. డిపెండెన్స్ కూడా ఇప్పుడు రూల్స్ చాలా వచ్చినాయి. కొన్ని వీసాలకైతే అసలు డిపెండెన్సే తీసేశారు, కొన్ని వీసాలే తీసేశారు, అసలు అలాంటి లేకుండా చేశారు. కేర్ వర్కర్ వీసా కూడా ఆల్మోస్ట్ కేర్ వర్కర్ వీసా తీసేసినట్టున్నారు. ఇలాంటి రూల్స్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరైనా సరే ఉండాలి ఈ కంట్రీలో అనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా కష్టము. మెయిన్ ఈ కొత్తగా వచ్చినటువంటి షబ్నా మహమూద్ ఎవరైతే ఉన్నారో మన ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ సంబంధించిన మంత్రి, ఆమె రోజుకు ఒక సీరియస్ డెసిషన్ అయితే తీసుకుంటుంది ఇమిగ్రేషన్ మీద. ఇల్లీగల్ ని కంట్రోల్ చేయలేక వీళ్ళు లీగల్స్ కూడా సీరియస్ రూల్స్ పెడుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రూల్స్ ఏంటంటే ఎవరైనా సరే ఎస్ఐలం గనక అప్లై చేసుకుంటే, అంటే రెఫ్యూజీ స్టేటస్ వీళ్ళు శరణార్థులు అంటారు కదా, అది గనక అప్లై చేసుకుంటే పర్మనెంట్ గా ఆ స్టేటస్ మీద ఇక వాళ్ళకు ఉండడానికి లేదనమాట. అంటే ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది అప్లై చేసుకుని ఉండిపోయారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇండియా సేఫెస్ట్ కంట్రీయా కాదా? సో ఇండియాలో మీరు ఉన్నటువంటి ప్లేస్ సేఫెస్ట్ కంట్రీయా కాదా? మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది దేశాలు అప్లై చేశారు. డిపోర్ట్ చేస్తే మిమ్మల్ని బార్ స్టాంప్ వేస్తారు. సేమ్ అమెరికా నుంచి ఎలాగైతే డిపోర్ట్ చేస్తే బార్ చేస్తారో, యూకే నుంచి డిపోర్ట్ చేసినా కూడా మిమ్మల్ని 1 year కానీ 10 years కానీ బార్ చేస్తారు. సో అది దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్ళడానికి పాసిబుల్ అయితే అవ్వదు.